హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మేము బీఏపీఎస్ శ్రీ స్వామినారాయణ మందిర్కి వచ్చాము. ఇది వచ్చేసి రసల్పుర సికింద్రాబాద్లో ఉంది. దీని టైమింగ్స్ వచ్చేసి 7 to 12 వరకు మార్నింగ్, అండ్ ఈవినింగ్ వచ్చేసి 4 నుంచి 8 వరకు. మనకి 2 గేట్స్ ఉన్నాయి. ఇక్కడ గేట్ నెంబర్ 1 అది క్లోజ్ ఉంటుంది. సో మనకి ఇంకా పక్కన ఒక గేట్ ఉంది కదా, దాంట్లో నుంచి మనం ఎంటర్ కావాలి. ఎంటర్ కాగానే మనకి ఇది ఫస్ట్ ఆఫ్ ది టెంపుల్. మనకి 2 సైడ్స్ కూడా ఎలిఫెంట్స్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి స్వామినారాయణ పాదాలు ఉన్నాయి. ఈ టెంపుల్ థీమ్ వచ్చేసి మొత్తం అంతా వైటిష్ అండ్ గోల్డిష్ థీమ్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. టెంపుల్ యాంబియన్స్ అయితే చాలా సూపర్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, మెయింటెనెన్స్ చాలా బాగుంది. చూడండి ఆ వర్క్ కూడా ఎంత బాగుంది కదా, టెంపుల్ ఆర్కిటెక్చర్. మేము ఒక పరిక్రమ అనేది చేస్తున్నాము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది, అండ్ ఇంకా టాయిలెట్స్ కూడా ఉన్నాయి జెంట్స్కి లేడీస్కి సపరేట్గా. అండ్ ఇక్కడ వే కూడా ఎంత బాగుంది, నీట్గా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కింద పైన మనకి 2 ఉన్నాయి కదా, కింద వచ్చేసి మనకి వాళ్ళు ఉంటారు బీఏపీఎస్ వాళ్ళు, అండ్ పైన మనకి టెంపుల్ అనేది ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనేమో మొత్తం అంతా బీఏపీఎస్ వాళ్ళు ఉంటారు. ఎంత నీట్గా ఉందంటే అంత చాలా బాగుంది, నీట్గా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ విత్ గ్రీనరీ. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో స్టెప్స్ అనేవి. ఆ స్టెప్స్ నుంచి డైరెక్ట్గా ఒక డోర్ ఉంటుంది. అంటే స్వామివారికి డైరెక్ట్ వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది. అంటే ప్రసాదాలు ఏమైనా తీసుకెళ్ళడానికి వాటి కోసం అనుకుంటా. అది ఓన్లీ ఫర్ బీఏపీఎస్ వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది కదా హాల్ అనుకుంటా ఇది. ఇది మొత్తం అంతా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా వాళ్ళకి సంబంధించినవే ఉంటాయి. ఇది బీఏపీఎస్ వాళ్ళకి సంబంధించినవి, దాంట్లో ఉన్న మెంబర్స్కి. ఇది వచ్చేసి కిచెన్. నేను లోపల చూపిస్తలేను. కిచెన్ చాలా పెద్దగా ఉంది, అండ్ డైనింగ్ హాల్ కూడా ఉంది అక్కడనే. అది కూడా చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మొత్తం అంతా గ్రీనరీ గార్డెన్ ఉంది. అండ్ లోపల మనకి ఒక ఉయ్యాల కూడా పెట్టారు అక్కడ. అండ్ పార్కింగ్ లాట్ కూడా చాలా పెద్దగా ఉంది. పార్కింగ్ లాట్ అయితే మీరు చూస్తున్నారు కదా. ఈ పరిక్రమ ఏదైతే చేస్తున్నామో దానికి పైన కూడా మొత్తం షెడ్ ఇచ్చారు. ఎండాకాలంలోనైనా వర్షాకాలంలో అయినా కానీ చేసుకోవడానికి చాలా బాగుంది. అండ్ బీఏపీఎస్ ఫౌండర్స్ వచ్చేసి మనకి భగవాన్ స్వామినారాయణ, అతనే మెయిన్. తర్వాత గుణాటిట్ ఆనంద్ స్వామి, భగత్జీ మహారాజ్, శాస్త్రిజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ్ స్వామి మహారాజ్, మహంత్ స్వామి మహారాజ్, ఇతనే ప్రెజెంట్ మాట. ఇక్కడ మనకి లిఫ్ట్ కనిపిస్తుంది కదా ట్రాన్స్పరెంట్లో ఒకటి, అంటే పెద్దవాళ్ళకి ఎవరైనా వచ్చినప్పుడు. చూడండి లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. అండ్ గ్లోబల్లో మొత్తం అంతా మనకి ఫేమస్ టెంపుల్స్ అంటే ఇక్కడ ఇండియాలో వచ్చేసి మనకి అక్షర్ధమ్ చాలా పెద్ద టెంపుల్. నెక్స్ట్ గుజరాత్లో ఉంది అక్షర్ధమ్. నార్త్ అమెరికా, తర్వాత అబుదాబి, ప్రజెంట్ మన సీఎం అయిన మోదీ గారు వెళ్ళారు ఇక్కడికి ఫిబ్రవరిలో 2024లో. అట్లాంటా, చికాగో, హౌస్టన్, లండన్, లాస్ ఏంజల్స్, నైరోబీ, రాబిన్స్విల్లీ, సిడ్నీ, టొరంటో, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ప్లేసెస్లలో. పైన సీలింగ్ చాలా బాగుంది కదా, మంచి లుక్తోని, వైట్ కలర్ అండ్ ఫుల్ సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్యాన్స్, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనకి మహాంత స్వామి మహారాజ్ మాట. ఇక్కడ మనకి హిందూ గాడ్స్ కనిపిస్తారు, రాముడు, సీత, హనుమంతుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. ఇక్కడ మెయిన్ వాళ్ళ గాడ్స్ వచ్చేసి బీఏపీఎస్ గాడ్స్ వచ్చేసి శ్రీ అక్షర పురుషోత్తమ మహారాజ్, శ్రీ గణేశ్యామ్ మహారాజ్. ఒకసారి మీరు కూడా దండం పెట్టుకోండి. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. చూడండి వెనకల వుడ్ కూడా వుడ్తోని, తర్వాత పైన గోల్డిష్ కలర్లో చాలా బాగా చేశారు. డిజైన్ అనేది చాలా బాగుంది. ఐడల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి స్వామివారివి. ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుడు,
తర్వాత శివుడు, పార్వతి, గణపతి. చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో వచ్చేసి భగవాన్ స్వామినారాయణ స్వామి కనిపిస్తారు మనకి. భగవాన్ స్వామినారాయణ స్వామి ఆ పరిక్రమ చుట్టూ అక్కడ మనకి ఒక ఇచ్చారు రౌండ్గా పరిక్రమ చేయడానికి. చుట్టూ స్వామినారాయణది కనిపిస్తుంది మనకి, ఎలా ఎలా చేశారు అని చెప్పేసి అన్నీ బాగుంది కదా. దీనికి అభిషేకం కూడా చేస్తారు అక్కడ. ఇది స్వామినారాయణది బిఏపిఎస్ వాళ్ళది లోగో అక్కడ కనిపిస్తుంది కదా, అది చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అండ్ వీళ్ళకి వచ్చేసి ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది. దాంట్లో 3 ఉన్నాయన్నమాట. ఏంటంటే బిఏపిఎస్ స్వామినారాయణ రీసెర్చ్ సెంటర్ న్యూఢిల్లీలో ఒకటి, తర్వాత ఏఆర్ఎస్హెచ్ గాంధీనగర్లో ఒకటి, బిఏపిఎస్ స్వామినారాయణ సంస్కృత్ మహావిద్యాలయ సారంగపూర్లో. అండ్ వీళ్ళ చారిటీస్ వచ్చేసి వరల్డ్ వైడ్లో చారిటీస్ చేస్తుంటారు వీళ్ళు. అంటే రీసెంట్గా నేను చెప్పేది ఏంటంటే 2023లో ఒకసారి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు టర్కీలో వీళ్ళు డొనేట్ చేశారు అక్కడ రిలీఫ్ ఫౌండేషన్ వాళ్ళకి. ఎంత అంటే $25,000 ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి స్టోర్ కూడా ఉంది సపరేట్ వెబ్సైట్లో. దాంట్లో బుక్స్ అమ్ముతారు, పూజా ఐటమ్స్, దేవుని విగ్రహాలు, ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఫెస్టివల్స్ కూడా ఏమేమి చేస్తారంటే రామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దివాళీ, ఇంకా సత్సంగ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కుదిరితే తప్పకుండా వెళ్ళండి ఇక్కడికి. చాలా బాగుంది టెంపుల్ అయితే, పీస్ఫుల్గా ఉంది. మనకి ప్రతిరోజు ఉంటుంది. ఇంకా సండేస్ ఆ టైంలలో మనకి సత్సంగ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంటాయి, అటెండ్ కూడా కావచ్చు. చాలా బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.